సో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అరుణ్ కుమార్. నేను ఉండేది నాగోల్ జైపూర్ కాలనీ. సో ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఒక వరల్డ్ అంటే ద గోట్ అని చెప్పుకునే మెస్సీని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కి తీసుకురావడం అండ్ అలాగే మ్యాచ్ ఆడడం ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడున్న ప్రెసెంట్ అంటే లాస్ట్ 10 years నుంచి చూసిన ఏ సీఎం కూడా ఇలాంటి ఐదర్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ అట్లాంటి దాంట్లో ఎప్పుడు ఎవరు ఎంటర్టైన్ చేయలేదు, ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అనేది ఆయన ఉన్న ఏజ్ లో యూత్ స్టూడెంట్స్ తో పాటు పరిగెత్తడం అనేది చాలా ఇది. అంటే చాలా మంది చెప్తున్నారు అంటే కొంతమంది విమర్శిస్తారు అంటే గా ఏజ్ లో ఏం అవసరం ఆయనకి ఫుట్బాల్ ఆడడం అని అలాగే ఇంత టైం వేస్ట్ చేయడం ఏం అవసరం అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? సో ఒకటే, ఇప్పుడు ప్రీవియస్ సీఎం ఉన్న వాళ్ళు ఏం చేశారని నాకు తెలియదు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎప్పుడు ఇంటికి వెళ్తున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రోగ్రామ్ లో బిజీ లైఫ్ ఉంటుంది. ఆయనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీని వదిలేసి మరి ఇవన్నీ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఈజ్ ఇన్ పొజిషన్. సో హీ వాంట్ టు ప్రూవ్ వాట్ ఈజ్ హీ అంటే పబ్లిక్ ఏంటంటే ఆయన ఏందనేది చూపించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 99.9% పబ్లిక్ కి అర్థమైపోయింది ఏంది ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది. ఆబ్వియస్లీ పక్క నుంచి లూ పాయింట్స్ తీసుకొచ్చి దాన్ని హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ గురించి హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడుతుందంటే పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి. ఇప్పుడు ఇంతమంది సీఎం ఉన్నారు, ఏ రోజన్నా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మెస్సీ ఈజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఫుట్బాల్ లో కింగ్, అతన్ని ప్రాగించుకొచ్చే ప్రయత్నం చేసింది ఎవరు లేరు. బట్ హీ హాస్ డిడ్, ఈయన చేశారు. సో అక్కడ మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ సీఎం రేవంత్ రెడ్డి అనేది. అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా స్పోర్ట్స్ గురించి, విద్య గురించి, అంటే స్టడీస్ గురించి చాలా చెప్తా ఉన్నారు పరిస్థితి. సో ఏం చెప్తారు సార్ అంటే ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర అంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీవియస్ గా ఒక పేరెందుకులనే ఒక పర్సన్ వచ్చేసిందంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ లో మాట్లాడాడు. సో అట్లాంటి పర్సన్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఆయన కెపాసిటీ ఏంది అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా నేను చెప్పలేను ఇంకా దాని గురించి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో గ్రౌండ్ లో దిగుతున్నారు మెస్సీతో పాటు. ఆయన ప్రాక్టీస్ కూడా మీరు చాలా సందర్భాలు చూసింటారు. సో ప్రాక్టీసింగ్ చూసి గ్రౌండ్ లో దిగబోతున్నారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? అంటే చూసాక చెప్పగలుగుతాను నేను. అంటే ఇప్పటివరకు అంటే ఈ విధంగా డైరెక్ట్ సీఎంఏ మెస్సీతో దిగడం అంటే ఇదేంటంటే ఇది ఒక కొత్త ప్రయోగం అనమాట. ఇది అంటే ఏ సీఎం కూడా ఇట్లా గ్రౌండ్ లోకి దిగి ఫీల్డ్ లోకి దిగి ఇలా చేయాలని ఎవరు సాహసం చేయలేదు. అట్ ద ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సీఎం గారు ఆయన ఫస్ట్ టైం ముందుకు వచ్చారు. గుడ్ థింగ్ అంటారా? గుడ్ థింగ్ అది. ఎందుకంటే స్పోర్టివ్నెస్ అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎవరైనా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయన ఒక స్ఫూర్తి అనమాట రేవంత్ రెడ్డి గారు. సో ఏం చెప్పవచ్చు ఫైనల్ ఏం చెప్పాలంటే తెలంగాణ పీపుల్ కి అబౌట్ దిస్? ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూస్తున్నారు, స్పోర్ట్స్ లో చూస్తున్నారు, అన్ని విధాలు చూస్తున్నారు ఆయన. సో ఈజ్ బెస్ట్ ఫర్ తెలంగాణ. It's my inner feeling and open feeling also. Thank you, sir. Thank you.